టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ భరత్ మదర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాత్రి చెన్నైలోని ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. మాస్టర్ భరత్ అమ్మగారు కమల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తల్లి అకాల మరణంతో భరత్ తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం కూడా చెప్తూ ఉన్నారు. బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా చెన్నైలోని మాస్టర్ భరత్ ఇంటికి వెళ్లి అతనికి ధైర్యం చెప్తూ ఉన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు భరత్. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగు సినీ అభిమానుల్లో మాస్టర్ భరత్ అంటే తెలియనివారంటూ ఎవరు ఉన్నారు. అప్పట్లో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నట విశ్వరూపాన్ని చూపించేవారు. దాదాపు 80కి పైగా సినిమాలు నటించిన భరత్ రెడీ, వెంకీ, డి కింగ్, దూకుడు, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్ తో తనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే మధ్యలో చదువు కారణంగా కొద్ది రోజులు విరామం తీసుకున్న భరత్ ఆ తర్వాత అల్లు శిరీష్ ఏబిసిడి మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటి, ఆచారి, అమెరికా యాత్ర మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. నటుడు మాస్టర్ భరత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్. అసలు 90s కిడ్స్ కి చైల్డ్ ఆర్టిస్టుల్లో మాస్టర్ భరత్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలు తన కామెడీ వల్ల హిట్ అయ్యాయంటే అందులో అతిశయోక్తి లేదు. దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలు నటించారు మాస్టర్ భరత్. ఇటీవల కాలంలో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ నటుడుగా చాలా సినిమాలు నటిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో తన తల్లిని కోల్పోవడం చాలా బాధాకరం. ఎప్పుడూ తన వెన్నంటే ఉండి తనకి ధైర్యం చెప్తూ వస్తున్న తల్లి ఒక్కసారిగా దూరం అవడంతో తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు మాస్టర్ భరత్. సినీ ప్రముఖులందరూ కూడా తనని ఓదార్స్తూ ఉన్నారు.